వీడియో అయితే ఫస్ట్ టైం చేస్తున్నా. యూట్యూబ్ మొన్ననే క్రియేట్ చేసిన. నాకు కూడా తెలియట్టే కంటెంట్ కూడా స్క్రిప్ట్ కూడా రాసుకోలేదు. ఈ మధ్య లోన్స్ ఇస్తామని చాలా యాప్స్ వస్తాయి. దానికని నమ్మి మీరు దానిలో పెట్టుబడి పెట్టారు. మీకు ఈ లాస్ తప్ప వచ్చేది ఏం లేదు. నేను ఒక యాప్ చెప్తా, నేను ఒక యాప్ చెప్తా అని చాలా మంది అడుగుతుంటారు, చెప్తుంటారు. కానీ ఒకటి కూడా వర్కౌట్ కావద్దు దానిలో. చాలా వరకు నేను కూడా చాలా యాప్స్ వాడాను. ఇంతకుముందు ఒక 10, 20 యాప్స్ వాడింట. కానీ ఒక్క రూపాయి రాలేదు. మరి మీరు కూడా వాడుతూనే ఉంటుంటారు నాకు తెలిసి. మీరు వాడినా ఒక్క రూపాయి రాదు. ఒక్క ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా చెప్పాలనుకునేది ఏంటంటే మీరు యాప్స్ వాడడం మానేయండి. ఆ యాప్‌లో డబ్బులొస్తాయి, ఈ యాప్‌లో డబ్బులొస్తాయి, అది చేస్తే డబ్బులొస్తాయి, ఇది చేస్తే డబ్బులొస్తాయి అని అనుకుంటారు. కానీ ఒక్క రూపాయి రాదు. ఒకటి మీరు వర్క్ అనే చేస్తున్నారా? లేదా జాబ్ అనే చేస్తున్నారా? కానీ యాప్స్ ఎతుక్కుంటూ, ఈ గేమ్స్ ఆడుకుంటూ మాత్రం ఉన్నారనుకో రూపాయి రాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడదామంటే 1 రూపీ కూడా మన దగ్గర ఉండదు. ఫస్ట్ ఒక జాబ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న జాబ్ గాని, ఒక వర్క్ గాని చేస్తూ ఉండండి. చిన్నగా అమౌంట్ దాచుకొని అది కావాలంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుకోండి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుకోవడం వల్ల ఆ అమౌంట్ సేవ్ అవుతుంది. అది రెట్టింపు అవుతుంది. రేపొద్దున మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది.